హియరింగ్ ప్రాబ్లం వల్ల పిల్లల్లో స్పీచ్ డిలే వస్తుందా? ఇది చాలా మంది పేరెంట్స్ కన్సర్న్. హాయ్, నేను మీ డాక్టర్ ఏంజెల్ రిచర్డ్స్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ ప్యాథాలజిస్ట్. హియరింగ్ ప్రాబ్లం అండ్ స్పీచ్ డిలేకి చాలా క్లోజ్గా లింక్ అయి ఉంటాయి. పిల్లలు సౌండ్స్ క్లియర్గా వినకపోతే మాట్లాడడం, వర్డ్స్ని రిపీట్ చేయడం, అలాగే సెంటెన్సెస్ ఫామ్ చేయడం వంటివి స్లోగా తగ్గిపోతాయి. అయితే దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయి. ఫ్రీక్వెంట్గా ఇయర్ ఇన్ఫెక్షన్స్ అవ్వటం, మిడిల్ ఇయర్లో ఫ్లూయిడ్ ఫామ్ అవటం, పుట్టుకతో వచ్చిన వినికిడి సమస్య వంటివి అయి ఉండొచ్చు. సింపుల్గా చెప్పాలంటే హియరింగ్ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ కాబట్టి హియరింగ్ ప్రాబ్లమ్ని అన్ట్రీటెడ్గా వదిలేస్తే స్పీచ్ డిలే ఇంకా ఎక్కువ లేట్ అవుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే ఎర్లీ హియరింగ్ స్క్రీనింగ్ ద్వారా పిల్లల్లో హియరింగ్ లాస్ ఉందా లేదా అన్నది ఐడెంటిఫై చేయొచ్చు. హియరింగ్ ఎయిడ్, మెడికల్ ట్రీట్మెంట్, అలాగే థెరపీతో పాటు స్పీచ్ని ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పేరెంట్ సపోర్ట్తో పాటు స్పీచ్ థెరపీ తీసుకుంటే ఇంకా బెటర్ అవుట్కమ్ చూడొచ్చు. సో స్పీచ్ డిలేకి హియరింగ్ ప్రాబ్లం కూడా అయి ఉండొచ్చు. త్వరగా చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ డూ కాంటాక్ట్ us. రాజేంద్ర స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్, బట్టావారి స్ట్రీట్, గంగానమ్మపేట, తెనాలి. ఫర్ అపాయింట్మెంట్ ప్లీజ్ కాల్ 9281421010. థ్యాంక్ యూ.